శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో 11వ అధ్యాయంలో ధ్రువోపాఖ్యానాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, ధ్రువుడు రాజయ్యాడు, ఈలోగా వాళ్ళ తమ్ముడు మరణించాడు. తమ్ముణ్ణి యక్షులు చంపేశారని ఇంకా వచ్చింది కోపము ధ్రువుడికి. ఇంకా దాంతోటి ఆయన బయలుదేరాడు. వెళ్ళి అక్కడ కుబేరుడి పట్టణానికి యువతల ఆ పుణ్యజనులుండే ప్రాంతానికి వెళ్ళాడు. శంఖాన్ని మోగించాడు. వాళ్ళు మహాకోపంతో బయటికి వచ్చారు. భీభత్సమైన యుద్ధం చేశాడు. భయంకరంగా చాలా మందిని ఈయన చంపేశాడు. వాళ్ళు మాయా యుద్ధాలు చేశారు. ఆ మాయలన్నీ ఏంటో పటాపంచలు చేశాడు. వీళ్ళు వాళ్ళు బాగానే కొట్లాడుకున్నారు. ఇదంతా జరిగింది. ఎంత భయంకరంగా జరిగింది అక్కడ. ఎంతమంది చనిపోయారంటే, అయితే చనిపోయిన వాళ్ళకి ఆ పుణ్యజనులకి ఏమి నష్టం లేదు. వాళ్ళు ఆ రకంగా చనిపోతూ ఉన్న వాళ్ళు ఊర్ధ్వ దిక్కుగా వాళ్ళు పైకి వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు పుణ్యజనులు పుణ్యాలను సంపాదించుకున్నారు. ఈ రూపంగా కాకపోతే ఏదో రూపంగా వాళ్ళకు మృత్యు ఉంటుంది. కాలము ఏదో రూపంగా దేహాలని తొలగింపచేస్తూ ఉంటుంది. పెద్ద నష్టం లేదు. మన ధ్రువుడొచ్చి చంపాడా? హార్ట్ అటాక్ వచ్చి పోయారా? యాక్సిడెంట్ అయ్యిందా? లేదా ఊరినే కూర్చొని పోయారా? ఏదో ఒక రూపంగా కాలం వచ్చి వాళ్ళని తీసేస్తుంది. వాళ్ళు ఉన్నంత వరకు ఆ దేహాల్లో వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టి వాళ్లకు ఊర్ధ్వగతులు కలుగుతూనే ఉన్నాయి. నిమిత్త మాత్రంగా కర్మలు చేయడము మన ధ్రువుడికి చేతగాక, అంత జ్ఞానం లేక, అందుకోసం సాధన లేక, ప్రయత్నమే లేక, కర్మలు మాత్రం చేస్తూ ఉండడం చేత కోపాలతో, తాపాలతో, కోరికలతో, నేను చంపుతున్నాను అన్న అహంకారాలతో పతనమైపోతున్నదెవరిక్కడ? మన ధ్రువుడు. కాబట్టి ధ్రువుడి తాతగారు మనువు గారు వచ్చి, ఆయన ఇంక చాలు, ఈ కోపం తగ్గించుకో, ఇది మహా పాపిష్టిదైన తమోద్వారము, ఇది నరక ద్వారము, వీళ్ళందరినీ ఏ పాపం లేని పుణ్యజనులను ఎందుకిట్లా వధిస్తూ ఉన్నావో అని చెప్తూ ఆయన కాలం గురించి చెప్పడానికి ఇప్పుడు సన్నద్ధులవుతున్నారు. మనము అవసరం ఉంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి ఇదంతా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్దాము. ఇప్పుడైతే ఒక్కసారైనా సరే ఇందులో ఉన్న విషయం చూద్దాం కాబట్టి చూస్తూ ఉన్నాము. నిమిత్త మాత్రంగా ఉండాలి. ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించి స్థితి చేసి సంయమనం చేస్తూ ఉన్న ఆ పరాత్మ కూడా నిమిత్త మాత్రంగా ఉండడం చేత ఏ కర్మలు తాకకుండా శుద్ధంగా ఉండగలిగే స్థితిలో ఉంటే, నేను చేస్తున్నానన్న అహంకారంతో ఉన్నవాడు ఎట్లా నష్టపోతాడు? చెయ్యరాదట్లా అని చెప్తూ ఉన్నారు ఆయన. అని చెప్తూ ఇక్కడి నుంచి కాలం గురించి చెప్పడం మొదలుపెట్టారు. మనము ఈ 19వ శ్లోకం కొంత చూసుకుని వెళ్ళాం. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది కొత్త విషయం కాదు. మనము 3వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఇదే విషయం ఇట్లానే చదువుకుంటూ వచ్చాము. వ్యాసుల వారు ఇదే విషయము కపిల భగవానుడు దేవహూతికి చేస్తున్న ఉపదేశంలో కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మన భగవాన్ మనువు ధ్రువుడికి చేస్తున్న ఉపదేశంలో కూడా ఇదే చెప్తారు. రూపాలు ఏవైనా కావచ్చు, వాచారంభణం వికారో నామధేయం, ఏవో ఒక వికారాలు చెందిన రూపాలకు, వికారం అంటే ఆకారము, ఏదో ఒక ఆకారానికి ఏదో ఓ రూపం ఉంటుంది, దానికి ఏదో ఒక నామధేయం ఉంటుంది. అవన్నీ వాక్కులు, అంతకన్నా ఎక్కువేం లేదు. విషయం మాత్రం మారదు. కాబట్టి మళ్ళీ అదే విషయం మళ్ళీ అదే చెప్తూ ఉన్నారు ఆయన. ఏం చెప్తున్నారు? ఏదో నీ తమ్ముడున్నాడు, వాడిని యక్షులు చంపారు కాబట్టి నువ్వొచ్చి యక్షుల్ని చంపుతున్నావు అనుకుంటున్నావు గాని, యక్షులు నీ తమ్ముడిని చంపలేదు, నువ్వు యక్షుల్ని చంపలేదు.
ఎప్పుడైనా సరే పుట్టడం, పోవడం, నడుస్తూ ఉండడం అంతా కాలాధీనమై ఉంటుంది. సహా అనంతః ఆ తత్వం ఏదున్నదో ఒకటి, అది అనంతము. దానికి అంతు లేదు. కానీ అది మాత్రం అన్నింటికి అంతు కలిగిస్తూ ఉంటుంది. ఆ అనంతమైన కాలము, దాన్ని కాలమనుకో నువ్వు, మృత్యువనుకో, దాన్ని భయము అనుకో, దాన్ని ప్రమాదము అనుకో, దాన్ని నువ్వు ఏ పేరైనా బెట్టుకో. అంతకము అను. ఎన్ని పేర్లతోటైనా దాన్ని నువ్వు పిలువు. కానీ అది మాత్రం అనంతము. అంతు లేకుండా ఉన్న ఆ తత్వము, ఆ కాలము అన్నింటికి అంతు కలిగిస్తూ ఉంటుంది. ఎవరైనా అంతమైపోయారు అంటే, పలానవాడు చనిపోయాడు అంటే, హార్ట్ అటాక్ వచ్చి పోయాడు, యాక్సిడెంట్ అయిపోయాడు, కూర్చొనే వెళ్ళిపోయాడు, లేతే ఎవరో చంపేశారు, లేతే ఇంకేంటో జరిగింది అని మనం ఎన్నైనా అనుకోవచ్చు గానీ, అవన్నీ నిమిత్తాలు. అవన్నీ పైకి కనిపించే, ఏవో కారణంగా కనిపించే విషయాలు కానీ నిజం గాదు. నిజమేమి? కాలము. కాలము ప్రతి దానికి అంతాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాలమొస్తే ప్రతిదీ అంతమైపోతూ ఉంటుంది. ఆ కాలానికి ఆది కూడా లేదు. కానీ అదన్నింటిని సృష్టిస్తూ ఉంటుంది. ఆ కాలమొస్తేనే ఏదైనా పని మొదలవుతుంది. ఆ కాలమొస్తేనే ఏదైనా కలుగుతుంది. ఆ కాలమొస్తేనే ఏదైనా జరుగుతుంది. ఆ కాలము అవ్యయము. దానికి మార్పు లేదు. కాలానికి మార్పేముంటుంది? అదెప్పుడు అట్లనే ఉంటుంది. కానీ అది అన్నింటిని మారుస్తూ ఉంటుంది. అన్నింటిని తయారు చేస్తూ ఉంటుంది. అన్నింటిని తొలగిస్తూ ఉంటుంది. ఎట్లా చేస్తుంది ఆ కాలము మరి? ఇన్ని ఎట్లా చేస్తుంది ఆ కాలము? ఆ జనాలతోటే చేయిస్తూ ఉంటుంది. ఏవైతే జన్మించాయో వాటితోటే అవి ఇంకొక జన్మల్ని ఇప్పిస్తూ ఉంటుంది. చెట్టులో నుంచి చెట్టు, అట్లాంటి చెట్లే, అట్లాంటి చెట్లలో నుంచే. అట్లాంటి నీళ్ళలో నుంచి అట్లాంటి నీళ్ళు, అట్లాంటి మనుషుల్లో నుంచి అట్లాంటి మనుషులు, అట్లాంటి పక్షుల్లో నుంచి అట్లాంటి పక్షులు. అదే జంతువు నుంచి అటువంటి జంతువుల్ని అదే జన్మింపజేస్తూ ఉంటుంది కాలము. ఆ కాలం వస్తేనే కదా ఎవరైనా పుట్టేది. ఎట్లా పుడతారు? ఆ కాలం ఎట్లా పుట్టిస్తుంది? ఇంకొక అట్లాంటి మోడల్‌లో నుంచే ఇంకొక మోడల్ బయటికి తీస్తుంది విచిత్రంగా. మళ్ళీ ఈ తయారైన మోడల్స్‌ని అవి నడిచినంత వరకు నడిపిస్తుంది, స్థితి చేస్తుంది. తర్వాత మళ్ళీ మృత్యువన్న రూపంగా అదే కాలము అంతకాన్ని కూడా మరణింపజేస్తుంటుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వున్నావు, నీ తమ్ముడొకడున్నాడు ఉత్తముడు. వాడిని యక్షులు చంపారు. ఆ యక్షుల్ని నువ్వు చంపావు అని నువ్వు చెప్పుకుంటున్నావు గదా! నిన్ను మళ్ళీ ఏదో పెద్ద పులి మింగేసిందనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేం జరుగుతుందిక్కడ? ఆ కాలమే యక్షుల రూపంగా నీ తమ్ముడిని మింగేస్తుంది. మళ్ళీ నీ రూపంగా యక్షుల్ని మింగేస్తుంది. మళ్ళీ ఏదో పెద్ద పులి రూపంగా నిన్ను మింగేస్తుంది. అట్లా ఒకదానితోటి ఒకటి మింగేసి మొత్తాన్ని అది తొలగిస్తూ ఉంటుంది. ఇదంతా చేస్తున్నదేమి కాలము అని చెప్తూ ఉన్నారు. ఆయనేమంటున్నారు? "న వై స్వపక్షః అస్య విపక్షః ఏవ వా పరస్య మృత్యోః విశతః సమం ప్రజాః తం ధావమానం అనుధావంతి అనీశాః యథా రజాంసి అనిలం భూతసంఘాః." మన మృత్యువుకు ఆ పరానికి ఆ పరతత్వం ఏదున్నదో దానికి అదేం జేస్తుంది? ఒక జీవి జన్మించాలంటే అసలు ఫస్ట్ ఉండవలసిందేమి? ఒక జీవి జన్మించాలి అంటే కాలం మొదలవ్వాలి. కాలమొస్తేనే ఆ జన్మ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కాలంగా ఆ కాలము వాడిలో మృత్యు రూపంగా ఆ ప్రజల్లో సమంగా ప్రవేశిస్తుంది. విశతః. సమంగా ప్రవేశించి ఒకడు ఇప్పుడు చిన్న పిల్లాడు పుట్టాడనుకోండి ఇవాళ. లేతే వాళ్ళ అమ్మ కడుపులో ఏదో బుద్బుదంలాగా తయారయ్యాడనుకోండి. కాలం అక్కడి నుంచి స్టార్ట్ అయింది గదా! అక్కడి నుంచి 10 నెలల కాలము అని పెరగడం నడుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి పలానా రోజు బయటికి రావడం అని ఒక కాలం, ఒక టైంకి బయటికొస్తుంది. అక్కడి నుంచి ఏదో పలాని కాలం వరకు నడుస్తూ ఉంటుంది. ఆ జీవి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, ఏంటో జరుగుతుంటుంది.
ఫలాని కాలం వస్తే ఏమవుతుంది? అది ఆగిపోతుంది. ఈ రకంగా ప్రతి జీవి పుడుతూనే ఆ కాలాన్ని లోపల ధరించి పుడతాడు. ప్రతి జీవి, ప్రతి పక్షి, చెట్టు, పిట్ట, కొండ, కోన ఏదైనా సరే, అసలు ఈ భూమి, ఆకాశం, గాలి, నీళ్లు, నిప్పు ఏదైనా సరే, అది పుడుతూనే కాలంతో తయారవుతుంది. కాలంతో బయలుదేరుతుంది. కాలంతో అది నడుస్తుంటుంది. కాలం రాగానే ఆగిపోతుంది. అసలు ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఏది అంటే, కాలం నడిపిస్తుంది. లోపలే ఉంటుందది. టికింగ్ టైమ్ బాంబ్ లాగా టిక్, 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 టిక్ అని లోపల ఆ కాలం నడుస్తూ ఉంటుంది. నేనిప్పుడు చేసినన్ని టిక్ టిక్ అని శబ్దాలు అవన్నీ చెయ్యదది. అదసలు తెలీదు, కనిపించదు, అర్థం కాదు. అదట్లా ఉంటుంది. కానీ ప్రతి జీవి లోపల మొత్తం పైనుంచి కింది దాకా అణువణువున కాలం వ్యాపించి ఉంటుంది. ఆ కాలాన్ని బట్టే శరీరంలో, అవయవాల్లో, సెల్స్‌లో, కణాల్లో ప్రతి చోట మార్పులన్నీ ఆ కాలాన్ని బట్టే జరుగుతాయి. మనమేదో దోస తిన్నామంటే 4 గంటల కాలం పట్టిందనుకోండి అరగడానికి. ఆ కాలం గూడా లోపలే ఉండి అరిగిస్తూ ఉంటుంది. ప్రతిది కాలాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. కాలంతో పాటే కూర్చుంటాం, కాలంతో పాటే పడుకుంటాం, కాలంతో పాటే నడుస్తూ ఉంటాం, కాలంతో పాటే పుట్టాము, కాలంతోటే పోతాము. కాలము నడిపిస్తూ ఉంటుంది. దానికి ప్రజలందరూ సమమే. అంతా ఒకటే దానికి. దానికి స్వపక్షము లేదు, విపక్షము లేదు. నా వాళ్ళు గాబట్టి ఇంకొక రకంగా నేను ప్రవర్తిస్తాను. లేతే ఎక్కువ టైం ఇస్తాను, తక్కువ టైం ఇస్తాను. వీళ్ళు నాకు శత్రువులు కాబట్టి తొందరగా లేపేస్తాను. లేతే ఇంకా ఎక్కువ కాలం ఉంచి బాధలు పెడతానని దానికి ఏమీ ఉండవు. దానికసలు సంబంధం లేదు. అసలు కొంచెం గూడా అంటుకోదది. టచ్ చెయ్యదది. మళ్ళీ శరీరం అంతా ఉంటుందది. కానీ శరీరాన్ని తాకకుండా ఉంటుంది. ఆ శరీరం స్టార్ట్ అయినప్పుడు ఆ శరీరంలోకి దూరుతుంది. ఆ శరీరం రాగానే శరీరాన్ని వదిలిపెట్టిపోతుంది. కాలం అయిపోయిందంటే ఇంకంతే టపా కట్టేస్తారు ప్రజలు. జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది శరీరము? కాలంతోటే నడుస్తూ ఉంటుంది. దాన్ని మృత్యువు అనుకో నువ్వేదైనా పేరు పెట్టుకో. నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. కాలం అనుకో, మృత్యువు అనుకో, యముడు అనుకో నువ్వు నీ ఇష్టం. దానికి స్వపర పక్షాలేమీ లేవు. దానికంతా సమం. అదేం చేస్తుంది? ప్రజల్లోకి ప్రవేశిస్తుంది, నడిపిస్తూ ఉంటుంది. ఎట్లా మన ప్రజలందరూ నడిచేది ఈ భూత సంఘాలన్నీ, మొత్తం ప్రాణులన్నీ, అన్నీ వాటికి ఈశ్వరత్వం లేదు. వాటి సొంత బాడీస్ మీద వాటికి కంట్రోల్ లేదు. ఎవ్వడికి గూడా ఎంత పెద్ద పెద్ద మాటలు జెప్పేవాడికి గూడా, వాడి సొంత దేహం పైన ఏ విషయం గురించి వాడికి కంట్రోల్ ఉండదు. నేనివాళ ఇంత పొడుగ్గా పెరుగుతాను. నేను 6 ఫీట్ 4 ఇంచెస్ అవుతాను. లేకపోతే నేను 120 కేజెస్ అవుతాను. ఏదో బరువు తగ్గడం, పెరగడం మన తిండి మీద ఒకవేళ ఆధారపడిండొచ్చు గానీ, అట్లాంటివి సూపర్ఫిషియల్ థింగ్స్ పక్కన బెట్టి, నీ దేహం గురించి నీకు ఏమైనా కంట్రోల్ ఉందా? ఏదో టమాటో కోసుకుంటూ వేలు కోసుకున్నావనుకో, లేదో స్క్రూ డ్రైవర్ పెట్టి స్క్రూ ఫిక్సింగ్ చేసుకుంటూ ఆ వేలులో దించుకున్నావనుకో, అది పుండయిందనుకో, అది తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుందన్నది గూడా ఈ కాలాన్ని బట్టే ఉంటుంది. నీ మీద ఆధారపడదుండదు. నువ్వు ఆంబీం ఫట్ అంటే తొందరగా తగ్గితే బాగుండనుకుంటే, నువ్వు ఏంటో జేస్తే తగ్గుతుందేంటి? ఆ టైమొచ్చినప్పుడు జరుగుతుంది. కాబట్టి అనీశాహ అసలు ఏ ఈశ్వరత్వము, ఏ ప్రభుత్వము ఎవ్వడికి వాడి సొంత బాడీ మీద ఉండదు. దేని మీద ఉండదు. ఈ భూత సంఘాలన్నీ అట్లా అనీశాహ వివసులై తమ పైన తమకు ఈశ్వరత్వం లేక పరాధీనమై ధావమానం తం పరిగెడుతూ ఉన్న కాలాన్ని అనుసరించి ధావంతి పరిగెడుతుంటాయి. కాలం పరిగెడుతుంటే కాలం వెనకాల ఇవన్నీ పరిగెడుతుంటాయి వీటి అందానికి. సొంతంగా పరిగెత్తే శక్తి గూడా లేదు. కాలం ఆగితే ఇవి ఆగిపోతాయి. కాలం బయలుదేరితే ఇవి బయలుదేరుతాయి. కాలం నడిపిస్తుంటే నడుస్తుంటాయి. సొంతంగా ఒక్కటి గూడా ఏ ఒక్క ప్రాణి చెయ్యలేవు. చేసేదంతా కాలమే. ఎంత పరాధీనమై ఉంటాయంటే పరవశమై, స్వవశంలో లేకుండా ఎట్లా ఉంటాయంటే ఈ ప్రాణులన్నీ, ఏ విధంగానైతే రజాన్సి దుమ్ము కణాలు అనిలం
గాలి వెంటబడిపోతుంటాయో, గాలి వీస్తుందనుకోండి, దుమ్ము కణము, ఆహా! గాలి వీస్తుంది నేను వెళ్ళను అని నిర్ణయించుకోగలదా? దుమ్ము కణాలు కొట్టుకొని పోతాయి గాలికి. గాలి ఎటు వీస్తే దుమ్ము కణాలు అట్లా కొట్టుకొని పోతాయి. గాలి ఆగితే అక్కడ టపీమని రాలి కింద కూర్చుంటాయి. మళ్ళీ గాలి బయలుదేరితే మళ్ళీ లేచి ఆ గాలితో పాటు గాలి ఎటు తీసుకెళ్తుంటే అటు పడిపోతుంటాయి. అవి ఎంత వాటి సొంత బాడీస్ మీద వాటికి కంట్రోల్ లేకుండా ఉంటాయో, అంత అనీశ్వరత్వంతో మన భూత సంఘాలు గూడా అట్లానే కాలాన్ని కాలం పరిగెడుతుంటే దాని వెంటబడి పోవడం, అది ఆగితే ఆగిపోవడం తప్ప సొంతంగా చేయగలిగింది ఏమీ లేదు. నేను చేస్తున్నాను అని అనుకుంటే, ఆ దేహాలను జూసుకొని, ఆ దేహం భావం ఇది నేను అని ఆ దేహాన్ని జూసుకొని, దేహభావంతో ఉన్నవాడు అహంకారంతోటి నేను చేస్తున్నానంటే దాని పేరు అజ్ఞానం. ఆయుషః అపచయం జంతోః తథా ఏవ ఉపచయం విభుః ఉభాభ్యాం రహితః స్వస్థః దుస్తస్య విదధాతి అసౌ. ఈ జంతువులుంటాయి. జన్మించినవి జీవభావంతో ఉన్నవేవున్నాయో, వాటి యొక్క ఆయుష్‌ను ఉపచయం, అపచయం, సంచయం ఈ మాటలన్నీ వింటూనే ఉంటాం మనం మధ్య మధ్యలో. సంచయం అంటే అన్నింటిని ఒక్క చోట కుప్పగా పోయడము. ఉపచయం అంటే అన్ని దగ్గరికి తేవడము. వృద్ధి చేయడము. అపచయం అంటే దూరం చేయడము. ఇప్పుడు జంతువుల ఆయుష్‌ను ఉపచయం వృద్ధి చేస్తూ ఉండడము. వాటి ఆయుష్‌ను అపచయం తొలగిస్తూ ఉండడము. ఈ 2 ఆ విభుత్వము దేనికున్నదో ఆ కాలము చేస్తూ ఉంటుంది. ఆ కాలమే ఈశ్వరుడు. అదే విభుడు. అందుకనే శివుడిని మళ్ళీ శివుడు, ఈశ్వరుడు అనుకుంటూ, కాలాగ్ని రుద్రుడు అనుకుంటూ మళ్ళీ అవన్నీ ఒక్కటే తత్వము ఇన్ని పేర్లతో పిలువబడుతుంది. ఇప్పుడు ఈ విభుడు ఆ జంతువులకు ఆయుష్‌ను ఇవ్వడము, వృద్ధి చేయడము, క్షీణింపజేయడము, లేకుండా చేయడము అన్నీ అదే జేస్తూ ఉంటుంది. జంతువులకు పాపము వాటి సొంత బాడీస్ మీద ఎప్పుడు పుడతాయి, ఎప్పుడు పోతాయి, ఏంటి అన్న వాటి మీద ఏ కంట్రోల్ ఉండదు. ఈ విభుడు మాత్రము, ఆ ఈశ్వరుడు, ఆ కాలుడు, ఆ మృత్యువు, ఆ తత్వానికి మాత్రము ఈ ఉభాభ్యాం రహితః దానికి ఆ 2 లేదు. ఆ విభుడు రెండింటికి దూరంగా ఆ 2 లేకుండా ఉంటాడు. ఆయుష్ అసలు విచిత్రం, విచిత్రం, విచిత్రం. కాలానికి ఆయుష్ లేదు. కాలం అన్నింటికి ఆయుష్ కలిగిస్తుంది. ఇంత ఆయుష్ నీకు, ఈరోజు పుడతావు, ఇప్పుడు పోతావు అని ప్రతి దానికి హద్దులు నిర్ణయిస్తుంది కాలము. దానికి హద్దులు నిర్ణయించి నీకింత ఆయుష్ అని చెప్పేవాడు లేడు. అది విచిత్రం. దానికి ఆయుష్షు అపచయం లేదు, ఉపచయం లేదు. దానికి ఆయుష్ వృద్ధి లేదు, క్షయము లేదు. దానికసలు ఆయుష్‌తో సంబంధం లేదు. అది కాలమై ఉన్నది. అది ఎప్పుడు దాని స్వస్థితిలో ఉంటుంది. అయితే ఆ స్వస్థితిలో ఉన్నవాడు మాత్రము వాడే కాలమవుతాడు గాబట్టి, కాలాన్ని దాటి ఉంటాడు. అయితే దుస్థితిలో ఉన్నవాడెవడున్నాడో, అంటే స్వస్థానం నుంచి జారిపోయిన వాడెవడున్నాడో, ఆత్మస్థితి నుంచి జారి దుస్థితిలోకి వెళ్ళిన వాడెవడున్నాడో, ఆ దుఃఖంతో ఉన్నవాడు కాలాన్ని బట్టి వాడికి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, శోకాలు, మోహాలు, చావులో, బ్రతుకులో ఏవో జరుగుతుంటాయి. వాడికి అటువంటి దుస్థితిలో ఉన్నవాడికి మాత్రం ఈ స్వస్థితిలో ఉన్న మన కాలము దానికి 2 లేవు. అపచయం లేదు, ఉపచయం లేదు. వీడికి మాత్రం వాడి ఆయుష్‌ను వృద్ధి చేస్తుంటుంది, తొలగిస్తుంటుంది. ఆ రకంగా విధానాన్ని చేస్తూ ఉంటుంది ఈ కాలం అసౌ. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తారు? ఏదో ఇక్కడ మనువు గారు దాన్ని అంతకుడు అని, కాలుడు అని, మృత్యువు అని, ఈశుడు అని, విభుడు అని ఏదో కొన్ని పేర్లతోటి పిలిచారు గదా! పిలిచి ఆయనేం జెప్తున్నారు? దీన్నేమంటారు ఈ కాలాన్ని? చాలా పేర్లతోటి పిలుస్తారు. కేచిత్ కర్మ వదంతి ఏనం స్వభావం అపరే నృపా ఏకే కాలం
పరే దైవం పుంసః కామం ఉత అపరే. కేచిత్ కొంతమంది దీన్నే ఆ లోపల ఏదుంటుందో దాన్ని కర్మ అని పిలుస్తారు. కర్మ అంటారు, ప్రారబ్ధ కర్మ అంటారు. కర్మలుంటేనే జన్మలుంటాయి అంటారు. ఈ జన్మ రావడానికి కారణం కర్మ అంటారు. దాన్ని కర్మ అని గూడా పిలుస్తారు. అదే కాలాన్ని కర్మ అని పిలుస్తారు. ఏనం దాన్నే కొంతమంది అపరే స్వభావం అంటారు. కాల, కర్మ, స్వభావాలని 3 ఉంటాయని మనం గూడా చెప్పుకుంటాం. 3 ఉంటాయి గాదు. 3 పేర్లు దానివే. 3 పేర్లు కాదు 30 పేర్లు, 36 పేర్లు దానివే. అనంతమైన పేర్లు దానికి. దాన్నే కొంతమంది కాలం అంటారు. దాన్నే కొంతమంది కర్మ అంటారు. దాన్నే కొంతమంది స్వభావం అంటారు. ఓ రాజా, ఓ ధ్రువా. ఏకే కొంతమంది దాన్నే కాలం అని పిలుస్తారు. పరే ఇంక కొంతమంది దాన్నే దైవం అంటారు. ఇది నా విధిరాత, ఇది నా తలరాత, ఇది ప్రారబ్ధం, ఇది నా దైవవశాత్తు జరుగుతూ ఉన్న విషయం అని వాళ్ళు దైవం అంటారు కొంతమంది దాన్నే. ఉతాపరే ఇంకా కొంతమంది ఏమంటారు దాన్ని? పుంసః కామం వాడిలో కోరిక అంటారు. ఆ లోపల ఉండి జీవుడిని నడిపిస్తున్నదేమి అంటే వాడి కోరికే వాడిని నడిపిస్తుంది. ఏ కోరిక లేని వాడు ఎందుకు నడుస్తాడు? వాడేం పని చేయకుండా కూర్చుంటాడు. ఇంక వాడు మొత్తమే బాడీ చాలించేస్తాడు. ఏదో ఒక కోరిక ఉంటేనే కదా వాడు లేచి ఏదో కర్మలు చేస్తుంటాడు. కాబట్టి జన్మలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి అసలు ఈ బాడీస్ రావడానికి కారణం ఏమి అంటే కామం. మనిషి యొక్క పుంసః కామం. వాడిలోని కోరిక వల్లనే వాడికి జన్మలొచ్చాయని కొంతమంది చెప్తారు. కోరికలేవి లేవనుకో నీకు. కోరికలన్నీ లేకుండా చేసుకుంటే, మొత్తం కోరికలు రహితమైపోతే అప్పుడేమైతుంది? నీకు కోరిక లేకపోతే కర్మ చేసే పని లేదు. కర్మ చేసే పని లేకపోతే నీకు జన్మలక్కర్లేదు కాబట్టి అని చెప్తారు. నీకు జన్మలెందుకొచ్చాయంటే ఏవో కోరికలున్నాయి గాబట్టి మళ్ళీ పుట్టాల్సొచ్చింది అని జెప్తారు. కాబట్టి నువ్వు పుట్టడానికి కారణమేమి అంటే, ఏదో కోరిక ఉండుంటుంది. అందుకని మళ్ళీ జన్మ తీసుకున్నావు అంటారు. కొంతమందేమో ఏదో దైవమండి, ఏదో ఏం చేస్తాము, ఆ విధి వల్ల ఇట్లా జరుగుతుంది అంటారు. కొంతమంది కాలమండి, కాలం అట్లా ఉంది గాబట్టి పుట్టాల్సొచ్చింది అంటారు. లేతే కొంతమంది వాడి స్వభావం, పుట్టాలని వాడికి ఆ స్వభావం ఉంది గాబట్టి వాడు పుట్టాడు అంటారు. కొంతమంది వాడి కర్మండి పాపం వాడికి అందుకని పుట్టాల్సొచ్చింది అని చెప్తారు. ఏదైనా పేరు పెట్టి పిలుచుకో. నీ ఇష్టం వాచారమ్మడం, వికారం నవోదయం. నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని నువ్వు పిలుచుకో. నువ్వు ఎట్లా పిలిచినా పర్వాలేదు. విషయం మాత్రం అది. అదోటున్నది. దానివల్ల ఇదంతా జరుగుతుంది. నీ వల్ల గాదు ధ్రువ తెలుస్తున్నదా? నేను చేశాను అని నువ్వు అనుకున్నావంటే అహంకారమో. దానివల్లే ఈ మొత్తం అజ్ఞానము. అవ్యక్తస్య అప్రమేయస్య నానాశక్తి ఉదయస్య చ నవై చికీర్షితం తాత కహ వేద అథ స్వసంభవం. ఇంకిక్కడి నుంచి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన తాతగారు. చూద్దాము. తాత నాయన అవ్యక్తమది. నువ్వు కాలమను, కర్మమను, స్వభావమను, దైవమను, కామమను, క్రోధమను నువ్వు ఏవన్నా పేరు పెట్టుకొని పిలుచుకో. అది అవ్యక్తం. ఈ అవ్యక్తమైన ఏ తత్వం ఉన్నదో అది అప్రమేయం. ప్రమేయం లేదా మేయం అంటే మానంతో, ప్రమాణంతో తెలియబడేది ప్రమేయం. ప్రమాణాలు మనకు కొన్ని రకాలుంటాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆగమ ప్రమాణం అని ముఖ్యంగా 3 ప్రమాణాలు అనుకుందాం. ఇంకా చాలా ఉంటాయి గాని. ప్రత్యక్ష ప్రమాణం అంటే అక్షములంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకి ఎదురుగా ఉండి మనకు తెలుస్తూ ఉంటాయి. కళ్ళకు కనిపించడమో, చెవులకు వినిపించడమో, చేతికి తాకితే తెలియడమో, రుచి తెలియడమో, వాసన తెలియడమో ఇట్లాంటివి ఏవైనా ఉంటే ప్రత్యక్ష ప్రమాణం. దీన్ని ఆ రకంగా తెలుసుకోగలమా? నిజంగా కాలాన్ని పట్టుకోగలమా? చేతులతో, కాళ్ళతో, కళ్ళతో చూడగలమా? రుచి చూడగలమా? చెవులతో వినగలమా? అంటే టైం గడుస్తూ ఉంటే టిక్ టాక్, టిక్ టాక్ అని వినిపిస్తుంది కదా! అంటే ఆ మిషన్ శబ్దం వినిపిస్తుంది. కాలం శబ్దం గాదు. నువ్వు తయారు చేసుకున్న మిషన్ నుంచి వస్తాయి శబ్దాలు. నీకున్న ఏ ఇంద్రియాలతోటి నువ్వు దాన్ని పట్టుకోలేవు. ఎందుకు? అది అవ్యక్తం. వ్యక్తమై కనిపిస్తుందది. లోపలుంటుంది. ప్రతి దానికి లోపలుంటుంది. ఒక చెట్టుంది. ఆ చెట్టు ఎన్నాళ్ళు ఉంటుంది అంటే, దానికి కాలం ఉన్నంత వరకు ఉంటుంది. కాలం ఎంత వరకు ఉంటుందంటే, దానికి తెలియాలి, దాని కాలానికి తెలియాలి. బయటపడి కనిపించదు.
కాలం మారుతూ ఉంటే, ఏ పదార్థంలో ఆ కాలం ఉన్నదో, ఆ పదార్థంలో మార్పులు కలుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి కాలం మారిందని మనం తెలుసుకోవాల్సిందే తప్ప, కాలాన్ని పట్టుకోవడానికి అసలు ప్రత్యక్ష ప్రమాణం కుదరదు. కళ్ళతోటి, చేతులతోటి, కాళ్ళతోటి తెలీదు. అనుమాన ప్రమాణము అంటే మనస్సు అనుమానించి, అంటే అనుసరించి, మానము లెక్క వేసి చెప్పడము. ఆ రకంగా మేయమవుతుందా అది? అనుమానంతో అనుమేయమవుతుందా? కాదు. ఎందుకు అంటే మనసుకెట్లా తెలుస్తుంది? మనసు కూడా కాలానికి లోబడి నడుస్తుంది. పోనీ ఆగమం వల్ల తెలుస్తుందా? శాస్త్రం వల్ల అంటే శాస్త్రం ఇట్లా రాసిస్తుంది. నువ్వు మనసుతో ఊహించుకొని ట్రై జేసుకో. కానీ అయినా గూడా దాన్ని నువ్వు యాక్చువల్‌గా ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకుంటా అంటే ఈ రకాలేవి పనిజేయవు. పైగా కాలానికి ఉన్న ఇంకొక లక్షణం అది మహాశక్తి. ఒక్క రకం గాదు అనంతమైన శక్తులతో ఉంటుందది కాలము. రకరకాల శక్తులు మళ్ళీ ఆ కాలంలో నుంచి ఉదయిస్తూ ఉంటాయి కూడా. విచిత్రము. అయితే ఇంత చేసే ఆ తత్వమేమున్నదో తాత నాయనా, దానికి చికీర్షితం నవై దానికసలు ఏ కోరిక లేదు. ఎందుకు చేస్తుంది ఇంతది? ఎందుకు దానికి ఇన్ని పేర్లు, ఇన్ని లక్షణాలు, ఇంత ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో లోపలికి దూరి ఉండి, దాన్ని సృష్టించడం, నడిపించడం, తొలగించడం అన్నీ చేస్తూ ఎందుకు చెయ్యాలి అంటే, దానికంత శక్తి ఉంది అది చేస్తుంది. ఏ కోరికతోటి చేస్తుందంటే కోరిక లేదు. దానికి చికీర్షితం నా ఏ కోరిక లేదది. కోరిక ఉండి చేసింది అంటే, పుంసః కామమైతుంది. అది కాలం లోపలికి రావాల్సి ఉంటుంది. ఆ కాలానికి మళ్ళీ కాల పరిమాణం ఉంటుంది. కాలానికి కాల పరిమాణం ఉండే ప్రశ్న లేదు గాబట్టి, కాలాన్ని దాటి ఉండాలంటే దానికి ఏ కోరిక ఉండదు. కాబట్టి అది ఊరికనే దానికి ఏ కారణం నేను చేస్తున్నానన్నది కూడా లేదు దానికి. నేను చేస్తూ ఉన్నాను అన్న అహం కర్త అన్న భావము లేదు. అది కర్త గాదు. దానికి ఏ కోరిక లేదు. అదట్లా ఉంటుంది. దాని సంభవము, దానివల్ల నువ్వెట్లా సంభవించావన్న నీ ఆత్మ సంభవము, ఎవడైనా సరే వాడు ఎట్లా సంభవించాడు అన్నది కహవేద. దాన్ని పట్టుకోవడం కష్టం కాలాన్ని. నేనసలెందుకు పుట్టాను అంటే ఎట్లా తెలుసుకుంటాడు? ఎవడు తెలుసుకోలేడు. నేనెందుకు పుట్టాను అని ఎవడైనా అర్థం చేసుకోవాలి అంటే, నేనసలు ఎట్లా పుట్టాను? ఎందుకు పుట్టాను? అని ఎవడైనా అర్థం చేసుకోవాలని కూర్చుంటే, వాడు కాలాన్నో, కర్మనో, స్వభావాన్నో, దైవాన్నో ఇట్లాంటి వాటిని బెట్టుకొని వాడు అర్థం జేసుకోవాలి. ఇవన్నీ అవ్యక్తం, అప్రమేయం. కాబట్టి నేనెందుకు పుట్టాను? ఎట్లా పుట్టానన్న ప్రశ్నలకి ఎవ్వరికీ జవాబు తెలియదు. అవకాశమే లేదు. ఆ విధంగా ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు. ఆ తత్వం అట్లాంటిది. నచయేతే పుత్రక భ్రాతుః హంతారః ధనదానుగాః విసర్గ ఆదానయోః తాత పుంసః దైవం హి కారణం. పుత్రక నాయనా ఒక మాట చెప్తున్నాను విను ధ్రువ. నీ భ్రాతు హంతారః నీ తమ్ముణ్ణి చంపిన వాళ్ళు ఏతే ధనదానుగాహన నీ ఈ ధనదుడు అంటే కుబేరుడి యొక్క అనుచరులు ఈ పుణ్యజనులు ఎవరున్నారో వాళ్ళు వీళ్ళు కాదు. నీ తమ్ముడిని చంపింది వీళ్ళు గాదు. కాలము, లేదా వాళ్ళ కర్మ, లేదా వాళ్ళ ప్రారబ్ధం, లేదా వాళ్ళ స్వభావం, లేదా వాళ్ళ కోరిక, లేదా ఏదైనా కారణం. వాళ్ళని చంపింది నీ తమ్ముడిని చంపింది వాళ్ళు కాదు. లేదా వాళ్ళని చంపింది నువ్వు గాదు. వాళ్ళలోని ప్రారబ్ధమో, వాళ్ళ స్వభావమో, వాళ్ళ కాలమో, వాళ్ళ కర్మో, వాళ్ళ కామమో, వాళ్ళ ఇంకేదో తత్వము ఏదుండి నడిపిస్తున్నదో అది ఆపేసింది గాబట్టి ఆ రూపాలాగిపోయాయి. నీ వల్ల గాదు. తాత నాయనా విసర్గ ఆదానయోహో విసర్గం అంటే సృష్టి, ఆదానం అంటే లయము. విసర్గం అంటే జన్మ, ఆదానం అంటే మరణము. జన్మలకు, మరణాలకు వీటికి పుంసః దైవం కారణం హి. ఆ మనిషి యొక్క దైవము. దాన్ని నువ్వు దైవం అనుకో, నువ్వు ఏదో ఏదో ఒక పేరు ఇక్కడ చెప్పాం గదా! దైవం అనుకో, కాలం అనుకో, కర్మ అనుకో,
స్వభావం అనుకో, ఏదైనా అనుకో, అది కారణం. ఎవరు మరణించినా, ఎవరు జన్మించినా, ఎవరి వల్ల ఎవరు పుట్టారు, ఎవరి వల్ల ఎవరు చనిపోయారు అంటే, జనం జనేన జనయన్ మృత్యున అంతకం మారయన్ చేసేది అదొకటున్నది. ఈ జన్మింపచేసిన జనులు నా వల్లే వీడు పుట్టాడు అనుకుంటే వాడి అజ్ఞానం. వాడి అహంకారం. మా వల్లే వీడు చనిపోయాడు అంటే వాడి అజ్ఞానం. వాడి అహంకారం. సహ ఏవ విశ్వం సృజతి. సహ ఏవ అవతి. హంతి చ. అథాపి హి అనహంకారాత్ నా ఆజ్యతే గుణకర్మభిః. అదేదున్నదో నువ్వు కాలం అనుకో, కర్మ అనుకో, దైవం అనుకో, ఏదైనా అనుకో. అదే సహ ఏవ. ఈ విశ్వాన్ని సృజతి సృష్టిస్తుంటుంది. సహ ఏవ అదే అవతి పాలిస్తుంటుంది. అదియే హంతి లయం చేస్తుంటుంది, సంహరిస్తుంటుంది, చంపేస్తుంటుంది. అదాపి అయినా గూడా. ఆ సృష్టి స్థితి లయలు ఇన్ని కోట్ల జీవరాశులకు చేస్తూ గూడా చేస్తున్నానన్న కర్మ అంటకుండా ఉంటుంది. ఎందుకంటే అనహంకారాత్ నేను చేస్తున్నానన్న అహంకారం ఉండదు గాబట్టి, ఆ కర్మలు గాని, ఆ గుణాలు గాని నా ఆజ్యతే దీనికి తగులుకోవు. ఇది పోయి వాటికి తగులుకోదు. నువ్వేదో ఒక కలల ప్రపంచం విశ్వమంతా నువ్వు నిద్రలో సృష్టించావు. ఏదో నడిపించావు. దాన్ని తర్వాత మూసేసావు కలని. ఆ కలలో జరిగినవేవైనా సరే నీకు తాకుతాయా? ఆ కర్మలు గాని, అందులోని గుణాలు గాని. ఎందుకు నేను చేశానని నువ్వు అనుకోవు. ఏదో నడుస్తుంది చూసాను. కలేదో వచ్చింది చూసాననుకుంటావు. ఏదో నేను చూస్తుంటే ఆ కల కన్నాను, కల కనిపించింది. కల కన్నానంటావు. కనడం అంటే చూడ్డం. ఏదో కల చూసాను. అందులో ఏవో ఉన్నట్టనిపించింది, లేనట్టనిపించింది, పోయినట్టనిపించింది, పుట్టినట్టనిపించింది, ఏడిచినట్టు, నవ్వినట్టు. వచ్చాయి, పోయాయి, మంచి అనుకుంటావు. అహంకారం నేను అహంకర్త. నేను చేశాను. అందులో ఏదో నువ్వు పలానా రూపంలో ఉన్నావు, ఎవడినో చంపావు, ఎవడినో ఏదో మెచ్చుకున్నావు, అవేంటో చేసావనుకో. నేను చేశానని అనుకోవు గదా! ఏంటో కలలో జరిగిందిలే పోనీలే అనుకుంటావు. అట్లానే ఈ తత్వం గూడా అవన్నీ చేస్తూ ఉంటుంది. అదే ఇదంతా ఇన్ని రూపాలుగా చేస్తూ నేను చేశాను అనుకోదు. దానివల్లే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూస్తూ ఉంటుంది. నేను చేశాను అనుకోదు గాబట్టి తాకవు. ఏషః భూతాని భూతాత్మా భూతేశః భూతభావనః స్వశక్త్యా మాయయా యుక్తః సృజతి అత్తి చప్పాతి చ. ఏషః అదే ఆ భూత భావనః భూతాలన్నీ ఉండడానికి కారణము. భూతేశః అవి నడుస్తూ ఉండడానికి కారణము. భూతాత్మ అసలు ఆ స్వరూపమంతా అదే. అణువణువున ఉన్నది అదే స్వరూపము. వేరేగా లేదు. అదేం చేస్తుంది ఈ భూతాలను దాని స్వశక్తితోటే మాయగా యుక్తః కూడి మాయయా యుక్తః మాయతో కూడి మాయగా అదే సృజ్యతి అదే సృష్టిస్తుంటుంది. అదే అత్తి మింగేస్తుంది. అదే పాతి రక్షిస్తుంటుంది. ఏంటో చేస్తుంటుంది. చేస్తున్నాను అనుకోదు గాబట్టి అదేమి తాకదు. అంతా అదే అయి ఉంటుంది. ఇప్పుడు నేను కలగన్నాను. కల ఎక్కడి నుంచొచ్చింది? నాలో నుంచే వచ్చింది. దానికి కారణం ఎవరు? నేనే. నేనేదో చూస్తున్నాను గాబట్టి కల కనిపించింది. ఏదో నడిచినంత కాలం నడిచింది. ఎక్కడ నడిచింది? నాలోనే నడిచింది. తర్వాతేమైంది? మళ్ళీ అక్కడికే అణిగిపోయింది. ఎక్కడ? నాలోనే. అది ఉండడానికి, నడవడానికి, పోవడానికి కారణం నేనే మాయగా ఏదో కల్పించుకున్నాను. నా శక్తి అది. చూసే శక్తి నాకుందది. చూపించే శక్తి నాకున్నది. చూసే ద్రష్టగా నేనే ఉండి, చూడబడే దృశ్యం నేనే అయ్యి, ఏదో చూస్తూ ఉంటే అవి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మొత్తం లేకుండా చేస్తూ ఉండడం. మళ్ళీ మొత్తం కల్పిస్తూ ఉండడం ఇదంతా మాయగా చేస్తుంటాను. ఎందుకు ఆ మాయ నా శక్తి. కల్పించడం ఇట్లా ఊహించడము నా శక్తి. ఎట్లా అయినా చేస్తాను నేను. రాత్రి పడుకున్నాను, కలగంటున్నాను, కలలో గూడా జేస్తాను. ఇక్కడే కూర్చొని, మనసులో ఇవన్నీ ఊహించుకుంటూ గూడా మాయగా ఇవన్నీ సృష్టించుకుంటున్నానా లేదా నా కలలోనే. ఒక ధ్రువుడున్నాడు, వెళ్ళాడు, యక్షుల్ని చంపాడు, యక్షులొచ్చి ఈయనని చంపారు, ఇక్కడి నుంచి ఏదో వచ్చింది, వాళ్ళ తాతొచ్చాడు, వాళ్ళ మనవడితోటి మాట్లాడుతున్నాడు, రథాలున్నాయి, కింద శవాలున్నాయి, పైన ఆకాశముంది, ఎదురుగా పక్షులున్నాయి అని నేను చెప్తున్నవి చెప్తున్నట్టు చెప్తూ ఉండగానే మనసులో సృష్టిస్తూ పోతూ ఉన్నదేది ఆ మాయ, నా శక్తి.
ఆ శక్తి అట్లానే సృష్టిస్తూ ఉంటుంది. ఇంక అయిపోయింది చాలించామంటే ఆడ మూసేస్తూ ఉంటుంది. అదంతా దాని శక్తి. ఇప్పుడు తం ఏవ మృత్యుం అమృతం తథా దైవం సర్వాత్మనా ఉపేహి జగత్పరాయణం. యస్మై బలిం విశ్వసృజః హరంతి గావః యథా వై నసి ధామ యంత్రితాః. కాబట్టి తాత నాయన నువ్వు ఇప్పుడేం చెయ్యంటే దాన్ని ఉపేహి చేరు. దేన్ని? నువ్వు ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ చెయ్యకు. మా తమ్ముడిని వీళ్ళు చంపారు కాబట్టి వీళ్ళందరిని నేను చంపుతానని బయలుదేరకు. ఎంత కాలం చేస్తావిట్లా? ఎంత చేసినా కలలోనే ఇక్కడిక్కడిక్కడిక్కడ తిరుగుతావు. వీటిని దాటు. అసలు వీటికి కారణమేది? నీ తమ్ముడు రావడానికి, చనిపోవడానికి. ఈ యక్షులు ఉండడానికి, పోవడానికి. నువ్వు మీ ఇంట్లో కూర్చోడానికి, ఇక్కడికి రావడానికి, వీళ్ళని చంపడానికి. నీతోనే మాట్లాడుతూ ఉండడానికి. మళ్ళీ మాట్లాడడం అయిపోతే నేను వెళ్ళిపోవడానికి. వీటన్నిటికి అసలు కారణమేమి? మూల కారణము? ఆ కాలం వచ్చింది కాబట్టి ఇదంతా జరుగుతుందనే కదా నేను చెప్పాను. ఆ టైం వస్తేనే ఏదైనా జరిగేది. కాబట్టి దానికి ఇంకో పేరు మృత్యువు. అన్నింటిని అంతం చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ప్రతిదానికి ఒక ఎక్స్‌పైరేషన్ డేట్ తోటి వస్తుంటుంది. ఆ ఎండ్ పాయింట్ ఏదుందో దాన్ని మృత్యు అని పిలుస్తాం గదా! అదసలు ఒరిజినల్లీ అమృతం. దానికి మృతత్వం లేదు. అది అనాది. అయినా గూడా అన్నిటికి ఆది కల్పించి అది అనంతం. దానికి అంతు లేకపోయినా గూడా అన్నింటిని అంతు చేస్తూ ఉంటుంది హంతకుడై. అది అమృతం. దానికి మృతత్వం లేదు. కానీ అన్నిటికి మృత్యువునిస్తూ ఉంటుందది. అటువంటిదొకటున్నది. దాన్ని నువ్వు మృత్యు అనుకో, దైవం అనుకో, ఏదో ఒకటనుకో. అది జగత్తుకు పరాయణం. ఈ జగత్తు ఉండడానికి కారణం కాలం. నువ్వు ఉండడానికో, మీ తమ్ముడు ఉండడానికో, మీ తమ్ముడు పోవడానికో, ఈ యక్షులు ఉండడానికో, నేను రావడానికో వీటన్నిటికి ఇంత చిన్న చిన్న వాటికే గాదు. మొత్తం జగత్తు ఉండడానికి, నడవడానికి, పోవడానికి ఏది పరాయణమై ఉన్నదో, మూల కారణమై ఉన్నదో దాన్ని పట్టుకో నువ్వు. నీ తమ్ముడిని చంపారని నువ్వు అదిగో యక్షుల్ని చంపుతానని వస్తావా? ఎంత అల్పమైన విషయము. అసలన్నింటినీ అంతం చేస్తున్నదేదున్నది అని ఆ మూల కారణాన్ని పట్టుకో. తం ఏహి దాని దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకో. దాన్ని ఎట్లా పట్టుకుంటాము? దాన్నెట్లా పట్టుకోగలము అంటే ఒకే ఒక మార్గము. సర్వాత్మనా పట్టుకోవాలి. సర్వ జీవుల్లో ఆ స్వరూపంగా ఉన్నది ఏది? అని చూసావంటే అది దొరుకుతుంది. ఎందుకంటే అప్పటినుంచి ఇంతవరకు నీకు చెప్తున్నదేమి నేను ఒకటే విషయం చెప్తున్నాను. ప్రాణులన్నిట్లలో ఒకటుంటుంది. అదుంది గాబట్టే ఈ ప్రాణులు జన్మించాయి. దానికి ఏ పేరైనా పెట్టుకో నువ్వు. అదుంది గాబట్టే ఈ జీవులు నడుస్తున్నాయి. అదాగితే ఆ జీవులు ఆ రూపం లేకుండా పోతాయని చెప్తున్నా గదా! అంటే ఏమి? అన్ని జీవుల్లో అదోటుండాలి. సర్వాత్మల్లో, సర్వ జీవుల్లో ఒకే తత్వం ఒకటున్నది. అది నడిపిస్తూ ఉంటుంది. కదా! కాబట్టి సర్వాత్మ భావంతోటే నువ్వు దాన్ని పట్టుకోగలవు. నువ్వు సర్వం కాకుండా కొంచెం కొంచెం అనుకోని నేనింత మాత్రమే ధ్రువుడిని ఇంతవరకే ఉన్నాను అనుకున్నావంటే నువ్వు దాన్ని పట్టుకోలేవు. అన్నిట్లో ఉన్నది ఒక్కటున్నది. మొత్తం అన్ని జీవుల్లో ఉండి దేని వల్లనైతే ఈ జీవులు ఈ రూపాలు తీసుకుంటున్నాయో, దేని వల్లైతే నడుస్తున్నాయో, దేని వల్ల పోతున్నాయో అది ఒక్కటే ఉన్నది. అన్నిట్లో అదే ఉంది. సమంగా ఉన్నది. ఎక్కువ తక్కువ గాకుండా. అదేదో ఒకటున్నది. దాన్ని నేను అదే విధంగా పట్టుకుంటాను అని నువ్వు దాన్ని చేరాలి అంటే, నువ్వు కూడా ఆ విధంగా మారితేనే గదా దాన్ని పట్టుకునేది. కాబట్టి నువ్వు గూడా సర్వాత్మ భావాన్ని పెంచుకున్నావంటే, ఆ సర్వాత్మ భావంతో సర్వాత్మన అన్ని విధాలుగా ఉన్నదంతా ఒకే తత్వము అని నువ్వు ఆ బుద్ధితో ఒకవేళ వెళ్ళావంటే దాన్ని పట్టుకోవచ్చు. యస్మై ఆ తత్వం ఎట్లా ఉంటుందంటే విశ్వసృజః ప్రజాపతులని పిలిచే వాళ్ళ దగ్గర నుంచి, విశ్వాన్ని సృష్టించే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, ఇంకేదైనా సరే సృష్టించే విశ్వం సర్వాన్ని సృష్టించే ప్రతిది, సృష్టిస్తున్న ప్రతి వాళ్ళు ఆ కాలం దగ్గరికే వెళ్లి దానికి కానుకలు సమర్పిస్తారు. అవునా కాదా? ఒక పని మొదలుపెట్టేటప్పుడు దేవుడికి దండం పెట్టి ఎందుకు స్టార్ట్ చేస్తాం? ఆ దేవుడెవరు? దైవమో. ఆ కాలం వస్తేనే ఆ పని మొదలవుతుంది.
ఒక పని మొదలు పెడుతున్నాము. ఒక ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టాము. దేవుడికి దండం పెట్టి, ఆ ఇల్లు కట్టుకోవడం మొదలుపెడతాం. ఎవరికి? ఆ కానుకలన్నీ తీసుకెళ్ళి, ఆ పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటుంది ఎవరిని? ఆ కాలాన్ని. కాలం కలిసి రాలేదనుకోండి, ఆ పని మొదలుపెట్టినా గూడా ఆగిపోవచ్చు, చెడిపోవచ్చు, అవ్వకపోవచ్చు, అసలు మొదలే గాకపోవచ్చు. ఎందుకు? ఆ కాలం వల్ల. కాబట్టి మనమేం చేస్తాము, ఏ రూపంగానైనా సరే, ఇష్టమొచ్చిన దేవతా రూపంగా మనం అక్కడ పెట్టుకొని పూజలు చేసినా సరే, లేదా భూమి పూజ అన్నా సరే, శంకుస్థాపన అన్నా సరే, లేదా ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశం అన్నా సరే, సత్యనారాయణ స్వామి వ్రతం అన్నా సరే, ఏదైనా సరే, ఎవరికి అసలు మనము థాంక్స్ చెప్తున్నది? ఆ కాలానికి అమ్మ ఆ టైమొచ్చింది అనుకోని దండం పెట్టుకొని చెప్తాం. హమ్మయ్య! కాలం వచ్చిందని. కదా! కాబట్టి సర్వాన్ని సృష్టించేది ప్రతిది ఏది సృష్టి జరగాలని ఒకటి తయారు చేస్తున్నాము అనుకోగానే, ముందెవరికి దండం పెడతాము? అదొకటున్నది. దానికి నువ్వు ఇష్టం వచ్చిన పేరైతే పెట్టుకో గాని అదొకటున్నది. అదుంటేనే నువ్వేదైనా చేయగలవు. నీ వల్ల గాదు. అదుంది గాబట్టి ఆ పని జరుగుతుంటుంది. ఆ కాలమొస్తే. కాబట్టి అదొక తత్వం ఉన్నది. ఎవరు ఎప్పుడు ఏది సృష్టించాలన్నా అసలు స్టార్ట్ అవ్వాలనగానే పోయి దేవుడికి దండం పెట్టాలి. పోయి ఎవరికెళ్లి దండం పెట్టాలి. పోయి ఎవరికి థాంక్స్ చెప్పాలి అని చూస్తుంటారో అదోకటున్నది. దాన్ని పట్టుకో నువ్వు. ఇంకా దాని చుట్టూ తిరుగుతుంటారు. ఎట్లా? ఇంతకు ముందు నీకొక ఎగ్జాంపుల్ జెప్పాను గదా! ఏదో రజాన్సి అనిలం యథ అని దుమ్ము కణాలన్నీ గాలికి కొట్టుకొని పోతూ ఉన్నట్టు, గాలి వెంటబడి దుమ్ము కణాలన్నీ పోతున్నట్టు, కాలం వెంటబడి భూతాలన్నీ, ప్రాణులన్నీ పోతుంటాయని చెప్పా గదా! ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ జెప్తాను. కాలము ఎట్లా తిప్పుతుంటుంది దెలుసా ప్రాణులను? చాలా బాగుంటుంది. ఏ విధంగానైతే నసి ముక్కుకు దామము తాడేసి కట్టి ఆవులని తిప్పుతారో, గానుగెడ్లలాగా తయారు చేసి గానుగ చుట్టూ తిప్పుతారో అట్లా కాలము ముక్కుకు తాడేసి తిప్పుతుంటుంది. అందుకనే కాలపాశము అని గూడా పిలుస్తారు దాన్ని. కాలపాశము అని పిలుస్తారు. పాశం అంటే దామము, తాడు. ఏదో ఆవులకు ముకుతాళ్ళు వేసి దాన్ని తిప్పినట్టు, ఇదిగో జీవులకు కాలపాశాలు తగిలించి తిప్పుతూ ఉంటుంది. ఇవేం చేసేయడానికి ఏమి లేదక్కడ. కాలం తిప్పినట్టు అవి తిరగవలసిందే తప్ప. కాబట్టి కాలం తిప్పినట్టు నువ్వు తిరగడం గాదు. కాలంలో ఉంటూ నేను చేసిన కాలం వల్ల జరిగే కర్మలకి నేను కర్తననుకోని నువ్వు అహంకారంతోటి, అజ్ఞానంతోటి ఉండకుండా, అసలు ఎక్కడ ఏది జరగాలన్నా ప్రతి వాళ్ళు దేని వల్ల జరుగుతున్నది అని వెళ్లి దేనికి నమస్కారాలు చేసుకుంటున్నారో అది ఏ రూపంగా ఉన్నా సరే ఒకటున్నది. దాని దగ్గరికి నువ్వు వెళ్లి చేరావనుకో అది ముఖ్యము. నువ్వు చేయలేవని గాదు. నువ్వు చేయగలవు గాబట్టే చెప్తున్నాను. అసలు నీ గొప్పతనం నువ్వు మర్చిపోయావు. యః పంచవర్షः జననీం త్వం విహాయ మాతుః సపత్న్యాః వచసా భిన్నమర్మ వనం గతః తపసా ప్రత్యక్ అక్షం ఆరాధ్య లేభే మూర్ధ్ని పదం త్రిలోక్యాః. యః ఏ నువ్వైతే త్వం పంచవర్షः 5 సంవత్సరాల వయస్సులోనే జననీం విహాయ మీ అమ్మను వదిలిపెట్టి బయలుదేరావు గుర్తున్నదా? ఇప్పుడు నీకు ఇంత వయసొచ్చేసరికి ఆ చిన్నప్పటి విషయాలు మర్చిపోయావో ఏమో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు చిన్నప్పుడు 5 ఏళ్లున్నప్పుడు సపత్న్యాః మాతుః వచసా మీ సవతి తల్లి మాటలకు భిన్న మర్మ నీ హృదయము బద్దలై, నీ గుండె పగిలి తట్టుకోలేక మీ అమ్మను గూడా వదిలిపెట్టి వనం గతః అడవుల్లోకి వెళ్ళిపోయావు గుర్తున్నదా? అక్కడ తపస్సుతో ప్రత్యక్ అక్షం ప్రత్యక్షం ప్రత్యక్షం అంటే కళ్ళ ముందు. ప్రత్యక్ అంటే లోపల. నీ హృదయంలోనే నీ హృదయ చక్షువుకు తెలిసే విధంగా ఆరాధ్య అక్కడే తెలిసే ఏ తత్వం ఉన్నదో దాన్ని అక్కడే ఆరాధించి త్రిలోక్యాః మూర్ధ్ని ముల్లోకాలకు పైన ఉన్న ఒక పదాన్ని లేపే పొందావే.
ఇప్పుడు అంతవరకు కావాలి. అన్నింటికన్నా గొప్పది గావాలి, ఇంకా చాలా పెద్దది గావాలనుకుంటూ నువ్వు సంపాదించావు. అది మర్చిపోయావా? ఇప్పుడు అసలు అది కూడా నీకు రావడానికి కారణం ఏమున్నదో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు నీకొక గొప్ప అవకాశము ధ్రువ. మిగిలిన జీవులకు లేని అవకాశం నీకొకటున్నది. నువ్వు మంచో చెడో వెళ్ళి కల్పాంతం దాకా ఇట్లానే బ్రతికుండే కోరికొకటి కోరావు. అంత కాలమున్నది నీకు. కాలము మిగిలిన వాళ్ళకు లేని అవకాశం నీకున్నది. అంత కాలము ట్రై చేసుకో. అసల ఆ కాలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎంత కాలం నేను బతికుంటాను గాదు. ఎంతో కొంత కాలం బతికున్నావు గదా! ఉన్న కాలంలోనే ఆ కాలాన్ని తెలుసుకోవడానికి ట్రై చేసావనుకో కాలాన్ని దాటొచ్చు నువ్వు. కాబట్టి ఉన్న సమయంలో దాని కోసం ప్రయత్నం చెయ్యి నువ్వు దీనికోసం గాదు. తం ఏనం అంగా ఆత్మని ముక్త విగ్రహే వ్యపాశ్రితం నిర్గుణం ఏకం అక్షరం ఆత్మానం అన్విచ్ఛా విముక్తం ఆత్మధృక్ యస్మిన్ ఇదం భేదం అసత్ ప్రతీయతే. ఇంకిప్పుడు ఇంతవరకు వచ్చావా? చాలా కాలం ఉంది గదా నీకు. కల్పాంతం వరకున్నది. చాలా సమయం ఉన్నది. అసలు నీకున్న సమయం ఎంత అంటే ధ్రువ, ఒక్క కల్పంలో ఎన్నో మనువులొచ్చి వెళ్ళిపోతారు. నాది ఒక్క మన్వంతరమే. నేను ఒక్క మనువును. నా కాలము ఒక మన్వంతరము. ఇటువంటి ఎన్నో మనువులు వచ్చి వెళ్ళిపోయే సమయమంత సమయము నీకున్నది. ఇప్పుడు నేను స్వయంభువ మనువుని గదా! నా కాలంలో నువ్వు పుట్టావు. ఈ స్వయంభువ మన్వంతరం కాగానే నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఇంకా చాలా మనువులొస్తారు. అయితే ఈ మొత్తం మనువులు అందరి మనువుల కాలాలను, అన్ని మన్వంతరాలను నువ్వు చూడొచ్చు. అంత కాలం ఉన్నది. కాబట్టి నేను నీకొక విషయం చెప్తాను. శ్రద్ధగా నువ్వు దీన్ని పట్టుకున్నావనుకో, ఈ కాలం దాటిపోయేలోగా నీకీ కల్పాంతం వరకు కాలమున్నది. ఈ కల్పం దాటిపోయేలోగా దీన్ని పట్టుకో. దేన్ని పట్టుకోమని చెప్తున్నాను? ఇప్పటిదాకా నేను చాలా పేర్లు జెప్పాను. కాలం అన్నాను, కర్మ అన్నాను, మృత్యు అన్నాను, అదన్నాను, ఇదన్నాను చాలా జెప్పాను గదా! ఇప్పుడు అది అసలు అంతటా ఉన్నది అదే ఉన్నది. అన్నిట్లో ఉన్నది అదే ఉన్నది. దాని వల్లే అన్నీ జరుగుతున్నాయని జెప్పాను గదా! అదేంటో చెప్తాను పట్టుకో. దాన్ని పట్టుకో నువ్వు. అదెట్లా తెలుస్తుంది? ముక్త విగ్రహే విగ్రహం అంటే ద్వేషము, గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు, ఫైటింగ్స్. అవన్నీ ముక్తమైతే నువ్వసలు ముందు ఈ గొడవలు, కొట్లాటలు, కోపాలు, క్రోధాలు వదిలిపెట్టు. ఆ విధంగా ద్వేషాలు లేకుండా ఉన్న ఏ మనసున్నదో ఆత్మ, అందులోనే వ్యపాశ్రితమై ఉంటుంది ఆ తత్వం. అదెప్పుడు తెలుస్తుందో తెలుసా? నేను నీకు ఇంతకు ముందు ఒక మాట జెప్పాను. ఏం జెప్పాను? సర్వాత్మ భావంతో దాన్ని పట్టుకో అన్నాను గదా! ఇది ఫస్ట్ స్టెప్. సర్వాత్మ భావంతో అంటే అన్నీ నేనే అన్న భావనతో చూడాలి. ఆ రకంగా చూసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ చెప్తున్నాను. ఇది కష్టము కాబట్టి జాగ్రత్తగా ఫోకస్డ్‌గా విను. ఎప్పుడైతే రాగద్వేషాలు లేకుండా ఉన్న చిత్తమున్నదో అది శుద్ధమైన చిత్తము. అటువంటి శుద్ధ చిత్తంలో అక్కడ మాత్రమే వ్యపాశ్రితం ఉండి తెలుస్తూ ఉంటుంది. అంతటా ఉన్నది. నేను చెప్పా గదా! ఇప్పుడు ప్రతి ప్రాణిలో పైనుంచి కింది దాకా అణువణువున ఉంటుంది. దాన్ని నడిపిస్తుంటుంది. అది ఆగిందంటే ఇది ఆగిపోతుంది అవన్నీ చెప్పా గదా! అట్లా చెప్తున్నది మొత్తం పైనుంచి కింది దాకా అంతటా ఎక్కడ పడితే అక్కడ ఉన్నది కూడా ఒక్క చోట, ఒక్క స్థితిలో తెలుస్తుంది. దాన్ని అక్కడ ఆ స్థితిలో పట్టుకోవచ్చు. ఎక్కడ అంటే నీ హృదయంలోనే. ఎటువంటి స్థితిలో అంటే చిత్తశుద్ధి కలిగినప్పుడు. ముక్త విగ్రహం అంటే రాగద్వేషాలు లేకుండా రజోతమో గుణాలు లయమై ఉన్న సమయంలో ఎప్పుడైతే చిత్తము శుద్ధమై ఉంటుందో అటువంటి స్థితిలో అక్కడే తెలుస్తూ ఉంటుంది నీ హృదయంలోనే. ఇంతకుముందు నువ్వు చేసావు నీకు తెలుసు ఈ విషయము. నువ్వు ఇంతకుముందు అంటే జ్ఞానంతోటి గాదు. అప్పుడు యోగంతోటి నువ్వు ఆ విధంగా దాన్ని సాధించావు. అప్పుడు నీ హృదయంలోనే నువ్వు చూసుకోలేదు? చూసావు గదా! ఇప్పుడు. అయితే అప్పుడు నువ్వేం చేసావు? నీ గుణాల్ని బట్టి అక్కడ సాకారంగా చూసావు. ఇప్పుడు నిర్గుణంగా చూడ్డానికి ట్రై చెయ్యి.
చాలా టైం ఉంది. అప్పుడు ఆ 6 నెలల్లోనే నువ్వు అంత సాధించావంటే, ఇప్పుడు కల్పాంతమంత సమయం ఉంది గాబట్టి ఎంతో చేయొచ్చు. నిర్గుణంగా ట్రై చెయ్యి ఈసారి. నీకా టెక్నిక్ తెలుసు మొత్తం. అది నిర్గుణము. అది ఏకము. అది ఏకం ఒక్కటున్నది. అంతటా అదే ఉన్నది. అన్ని చోట్ల అదే ఉన్నది. అన్నింటిలో అదే ఉన్నది. అన్ని కాలాల్లో అదే ఉన్నది. అదొక్కటున్నది. అది అక్షరం. దానికి క్షరం లేదు. అది అవ్యయం కాదు. మార్పు లేదు. అది తెలియదు. దాన్ని అన్విచ్ఛ వెతుకు. దాన్ని వెతుకు. అన్విచ్ఛ అన్వేషించు. అది కావాలని వెతికి దాన్ని పట్టుకో. ఎట్లా పట్టుకోవాలి అంటే ఆత్మ దృక్, ఆత్మ దృష్టి ఉండాలి. ఆత్మ దృష్టితోటే నువ్వు దాన్ని పట్టుకోవాలి. అనాత్మలుగా చూసావంటే మాత్రం నువ్వు కాకుండా ఏదైనా సరే నేను కాకుండా వేరేగా ఒకటి ఉన్నది అంటే మాత్రం నీకిది తెలియదు. నేను కాక ఇంకొకటి ఉన్నది అంటే అనాత్మ. ఆత్మ కాకుండా ఉన్నది అనాత్మ. అనాత్మ దృష్టి నీకున్నది అంటే మాత్రము ఏ కొంచెం అనాత్మ దృష్టి ఉన్నా నీకు ఆత్మ తెలియదు. ఉన్నదంతా ఆత్మ స్వరూపంగానే నేను అన్న భావనతోటే నువ్వు ఒకవేళ ఆ దృష్టితో చూడగలిగితే అటువంటప్పుడు విముక్తం. ఇంకొకటి ఉంటే గదా తగులుకుని ఉండడము. కాబట్టి నిత్య ముక్త శుద్ధ బుద్ధ తత్వం ఒకటున్నది. అది ఎక్కడ తెలుస్తుంది? ఆత్మానం నీలోనే తెలుస్తుంది. నీకు ఆ ఆత్మ దృష్టి ఉంటే నీలోనే తెలుస్తుంది. అటువంటి ఆత్మానం నిన్ను నువ్వు అన్విచ్ఛ వెతుక్కో. ఆత్మ దృక్కువై, ఆత్మ దృష్టితో, ఆత్మ అన్న చూపుతోటే ఆత్మని నీలోనే, ఆత్మానం నిన్ను నువ్వు అన్విచ్ఛ వెతుక్కో. తెలియట్లేదు అంటే కారణం గూడా చెప్తాను. ఎందుకంటే తెలియకపోవడానికి కారణం తెలిస్తే ఆ కారణాన్ని లేకుండా చేసుకోవచ్చు కాబట్టి. యస్మిన్ ఎందులోనైతే అదే ఆత్మలో ఇదంతా మొత్తం జగత్తంతా భేదంగా నీకు వేరుగా అసత్తుగా, సత్ కాకుండా వేరుగా మార్పులు చెందుతూ ప్రతీయతే కనిపిస్తూ ఉంటుంది. ఈ మొత్తం జగత్తంతా నీలోనే నువ్వే నీకే జగత్తుగా కనిపిస్తూ ఉంటావు. భేద దృష్టి ఉన్నది అంటే జగత్ కనిపిస్తూ ఉంటుంది నీకు వేరుగా. ఆత్మ దృష్టి ఉన్నది అంటే జగత్తుతో సహా ప్రతిదీ నువ్వుగానే నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా దాన్ని ఎట్లా చూడాలంటే నీలోనే చూడాలి. ఇంకక్కడి నుంచే మొదలుపెట్టు. భేద దృష్టి ఉన్నది అంటే నీకు ఇంకొకటి ఏదో అన్యంగా వేరుగా ఉన్నది అంటే ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది జగత్తంతా. ఉన్నదంతా నేనే అన్న సర్వాత్మ భావంతో ఒకవేళ నువ్వు మొదలుపెట్టి వెతుకుతూ వెళ్ళావంటే నీలోనే నిన్నే నువ్వే తెలుసుకోవచ్చు. ఆ నేను అన్న దృష్టితో, ఆత్మ దృక్‌తో. లేకపోతే ఇదంతా అభేద దృష్టి ఉంటే మాత్రం అసత్తుగా, వేరుగా, అనాత్మగా కనిపిస్తూ ఉంటుంది. త్వం ప్రత్యేగాత్మని తదా భగవతి అనంతే ఆనందమాత్రే ఉపపన్న సమస్త శక్తౌ భక్తిం విధాయ పరమాం శనకైః అవిద్యా గ్రంథిం బిభేత్స్యసి మమ అహం ఇతి ప్రరూఢం. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రత్యేగాత్మ లోపల ఉన్నది ఏదున్నదో నేనిప్పుడు చెప్పా చూడు ఇది. దీన్ని నీ లోపల నిన్నే నువ్వే వెతికితే, అది తెలిస్తే, దాన్ని తెలుసుకోవాలంటే ఒక లక్షణం ఉండాలి. అదొకటి ఉన్నది అని ఆ భగవతి అనంతమని చెప్తున్నాను గదా! ఆనందమది. సచ్చిదానంద స్వరూపము. అంత మాత్రమే ఉంటుందది. అది సమస్త శక్తిగా ఉపపన్నమై ఉంటుంది. దానిపైన నువ్వు పరమాం భక్తిం విధాయ పరమ ఆసక్తి ఉండాలి. అత్యంతమైన ఆసక్తి అది కావాలి, కావాలి. వెతకడం అంటే
వేరే పనులు చూసుకుంటూ మనసు అక్కడక్కడ పెట్టుకొని గాదు. వెతకడం అంటే పరమాసక్తి ఇంక ఎంత తప్పించాలి నీకిది గూడా తెలుసు. ఈ టెక్నిక్ గూడా తెలుసు. నువ్వు ఆల్రెడీ అంత తప్పించావు గదా! ఇంతకుముందు చాలా పెద్ద పదవి గావాలి అని తప్పించి సాధించావా లేదా? అంతే ఆసక్తితోటి, అంత పరమ భక్తితోటి ఈసారి నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చెయ్యి. అట్లా చేసావనుకో భక్తి అంటే భక్తమై ఉండడం, తగులుకుని ఉండడం. సక్తమన్నా, భక్తమన్నా తగులుకుని ఉండడం ఆసక్తి. భక్తి. విడిపోయి ఉండడం అంటే విభక్తి. నువ్వు భక్తి దాన్నే తగులుకో ఇంక. అదే తగులుకో. ఆ పని మీద ఉండు. దాంతో ఏమవుతుందంటే అదే ఆలోచన నిరంతరంగా నడుస్తూ ఉంటే శనకైహి నెమ్మది నెమ్మదిగా నీలో ఏదైతే మమ, నాది, అహం, నేను ఇతి అని ప్రరూఢంగా బాగా పాతుకొని పోయి ఉన్నది గదా! నేను, నాది అని అహం, మమ అని అహంకారం, మమకారం బాగా పాతుకొని ఉండడం వల్లే ఇంత మోహము. ఈ అహంకార, మమకారాలన్న మోహం మొత్తము ఆ అవిద్యా గ్రంథి ముడిలాగా చిక్కుముడిలాగా గట్టిగా పీటముడి వేసుకొని బిగదీసుకొని ఉంటుంది. వదిలిపెట్టకుండా. ఆ గ్రంథి, ఆ ముడి, ఆ చిక్కుముడి మొత్తము విభేత్స్యసి నువ్వు భేదించగలవు. ఆ అవిద్యా గ్రంథిని అహం, మమ అని ముడివేసుకొని ఉన్నది. ఎందుకు అహం నేను అంటే అయిపోయింది గదా! అహం నేను అంటే అయిపోయింది గదా! అహం ఆత్మ, అహం బ్రహ్మ అస్మి అయిపోయింది గదా! కాదు. అహం అన్నాక మమ గూడా ఉంటుందక్కడోటి. మమ ఉన్నది అంటే అహానికి ఒక మమ అని బంధం ఉంటుంది. ఆ బంధమే గదా! ఈ పాశము. అదే ఈ గ్రంథి ముడి. ఈ బంధము, ఈ పాశము, ఈ చిక్కుముడి విడిపోవడమే మోక్షము. మోక్షం అంటే ఏమి? నీ స్థితిని నువ్వు తెలుసుకోవడము. అది పోవాలంటే ఏం చేయాలి? నీకు పరమ భక్తి గావాలి. అత్యంత ఆసక్తి గావాలి. దేనిపైన? ఇప్పుడు నేను చెప్పానే ప్రత్యేగాత్మ. ఆత్మ అంటే నీ పైనే. నిన్ను నువ్వు తెలుసుకోవాలని. అంత ఆసక్తి ఉంటే నువ్వేం చేయాలి? అన్విచ్ఛ వెతకడం మొదలుపెట్టాలి. వెతకడం మొదలుపెట్టి ఎక్కడ చూస్తావు? నీలోనే. ఎప్పుడు? నీలో రాగద్వేషాలు లేనప్పుడు ఆలోచన కలుగుతుంది. అది ఎట్లా కలుగుతుంది? సర్వాత్మ భావన కలిగిందనుకో. అంతా నేనే గదా! నా తమ్ముడిని వీళ్ళు చంపడమేంటి? వీళ్ళని నేను చంపడమేంటి? ఇన్ని రకాలుగా ఉన్నాయా? ఉన్నదంతా ఒకటే గదా! అన్న సర్వాత్మ భావన నీకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ రాగద్వేషాలు పోతాయి. రాగద్వేషాలు పోతే ఏమవుతుంది? నీలో నిన్నే వెతకడం మొదలవుతుంది. అదెట్లా జరుగుతుంది? భయంకరంగా నీకు అంత అంత విపరీతమైన ఆసక్తి కావాలి. అప్పుడు ఆ కోరిక కలిగితే నీలో అహంకారం, మమకారం అని ఇన్ని రకాలుగా భేదాలు కనిపించడం మానుతాయి. వేరేది ఉంటే ఇంకొకటి భేదం అసత్తు ఒకటి కనిపిస్తూ ఉంటేనే కదా మమ అన్న మమకారము, మమత్వం కలిగేది. అది పోయిందనుకో, ఇంక ఉన్నదంతా మమ పోతే ఏముంది? ఉన్నదంతా అహం, నేను, ఆత్మ. అది విషయము. అక్కడికి రావాలి. కాబట్టి నువ్వేం చెయ్యాలంటే ఇప్పుడు సంయచ్చ, రోషం, భద్రంతే, ప్రతీపం శ్రేయసాం పరం, శ్రుతేన భూయసా రాజన్ అగతేన యథా అమయం. ఓ రాజా, రజోగుణంతో ఉన్నవాడా, దాన్నొదిలిపెట్టు. సంయచ్చ వదిలిపెట్టు. సంయచ్చ వదిలిపెట్టు. అసలు ఈ రోషమేదున్నదో ఈ ద్వేషము, దాని వెనకాల కామము, రాగము, నా తమ్ముడు, నా తమ్ముడు అన్న అనురాగం వల్లే గదా! ఆ రాగం వల్లే ఈ ద్వేషము. వాడిని వీళ్ళు చంపారు అని. ఈ రాగద్వేషాలు శ్రేయసాం శ్రేయస్సులకు పరమ ప్రతీపం, పరమ శత్రువది ద్వేషము. ద్వేషం ఎప్పుడు కామం నుంచి కలుగుతుంది. ఆ రాగద్వేషాలను నువ్వు వదిలిపెట్టాలి. అవి పరమ శత్రువులు. తే భద్రమస్తు నీకు భద్రమవుగాక. అందుకని నువ్వు ఇప్పుడేం చెయ్యాలంటే, భూయసా శ్రుతేన నీకు బాగా ఎక్కువగా శ్రవణం వల్ల కలిగే జ్ఞానం కావాలి. ఇంతకు ముందు నువ్వు చేసావు. అప్పటినుంచి నేను చాలా సార్లు చెప్పాను. నువ్వు ఇంతకు ముందు చేసావు. నీకు తెలుసు గదా! మళ్ళీ చెయ్యి అని చెప్తున్నాను. ఇంతకు ముందు నువ్వు చేసింది యోగము. ఇప్పుడు నువ్వు జ్ఞానంతో అదే పని చెయ్యి. అప్పుడేం చేసావో అదే విధంగా నీలోనే నువ్వు నిన్ను తెలుసుకో.
ఇంతకుముందు యోగంతో ప్రయత్నం చేసి సాకారంగా తెలుసుకున్నావు, భేద బుద్ధితో ఉన్నావు. ఇప్పుడు నువ్వు అనన్య భావనతో నిన్ను నువ్వు తెలుసుకోవాలి నీలోనే అంటే నీకు జ్ఞానం కావాలి. కాబట్టి బాగా దాని గురించి శ్రవణం చెయ్యి. శృతి కావాలి నీకు. వేదం చెప్తుంది ఆ విషయం. మామూలుగా ఈ విషయం వేరే విధంగా తెలిసేందుకు అవకాశం లేదని చెప్పుకున్నాం గదా! ఇంతకుముందు నేను చెప్పా గదా నీకిక్కడ. అదే అప్రమేయము. అది అవ్యక్తం గాబట్టి అప్రమేయము ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి దొరికేది గాదని చెప్పా గదా! కాబట్టి మరి అటువంటి అప్రమేయమైన విషయం నాకు ప్రమేయం ఎట్లా అవుతుంది? నాకెట్లా తెలుస్తుంది అంటే, శృతి వేదాన్ని పట్టుకో. వేదం చెప్తుంది. జ్ఞానం సంపాదించుకో. ఆ జ్ఞానం కలిగితే నువ్వెవరో నీకు తెలుస్తుంది. కాబట్టి ప్రయత్నం మొదలుబెట్టు. ఏదో ఆమయం ఉందనుకో, రోగము జబ్బేదైనా ఉంటే దాన్నెట్లా తగ్గించుకుంటాము? అగదంతో. అగదం అంటే మందు. మందు వేసుకుంటే జబ్బు తగ్గినట్టు, నీకిప్పుడు ఈ భేద బుద్ధి అన్న జబ్బున్నది, రోగము. దానికి మందేమి? జ్ఞానము. ఆత్మజ్ఞానం అన్న మందు వేస్తే, అనాత్మలతో నీకున్న ఈ బంధాలన్న, మోహాలన్న రోగము, జబ్బు తగ్గుతుంది. అజ్ఞానం అన్న జబ్బు తగ్గడానికి ఏమి చేస్తావు? జ్ఞానాన్ని పెంచుకుంటే జ్ఞానమే దానికి మందు. కాబట్టి నువ్విప్పుడు జ్ఞానంతో ఈ పని మొదలుబెట్టు అని మన మనువు గారు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత ఉన్నది. వచ్చే వారం కలిసి కూర్చుని మళ్ళీ దాన్ని అక్కడి నుంచి 32వ శ్లోకం దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఈలోగా ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధగా ఆలోచన చేస్తూ, మననం చేస్తూ, ఎంతో కొంత సాధన చేస్తూ వెళ్ళి మళ్ళీ వద్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.